morning to all of you. I hope that you're all doing well. Welcome to T1 Academy. Now let us see Arogya Lakshmi program. Okay, launch in the year January 1st, 2015. Very important date, please remember. The main objective of the scheme is to improve the nutritional status of pregnant and lactating mothers. Lactating mothers ante delivery aina tarvata mother milk vastunnapadi nunchi. So that period is called as what? Lactating mother ani antaru. Okay, lactating mother and also for the pregnant women kosam ee scheme ani మాట. Okay. So another important objective, this is the first one. Second objective is to reduce malnutrition among children below 6 years of age. At least 6 years below ఉన్న చిల్డ్రన్స్కి ఓకే మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి. ఓకే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. ఓకే సో బిలో 6 years చైల్డ్లో అస్సలు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉండద్దు. That is another important aim of what? Arogya Lakshmi. The state government through this scheme is providing a sufficient quantity of food with improved nutrients to below poverty line population. Okay, improved nutrients. General ga, okay, whatever the food we are having now, the rice etc. we are having now. So that rice, its nutritional value could be enhanced andi. Nutritional value could be enhanced. Okay, let's suppose whatever the food we eat అందులో ఫ్యాట్ 10% ఉందనుకోండి, ప్రోటీన్స్ 5% ఉందనుకోండి, కార్బోహైడ్రేట్ 10% ఉందనుకోండి, ఓకే ప్రోటీన్స్ ఓకే వైటమిన్స్ 5% ఉందనుకోండి అండ్ మినరల్స్ 10%. సో దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కదా, అది ఇది మనం తినాలి కదా. If you are taking all of this, then you call your diet as nutritious diet అని అంటారు మీరు. ఫైన్. సో జనరలీ సపోజ్ మీ ఫుడ్లో ఇవన్నీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ దీస్ పర్సంటేజ్లో ఉన్నాయి. ఓకే, ఈ పర్సంటేజ్కి మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ ఉంది. దిస్ పర్సంటేజ్ కుడ్ బీ ఎన్హాన్స్డ్. ఓకే, this enhancement process, increasing the nutritional value of food is called as what? Fortification అంటారండి. Fortification అంటారు. Okay, and fortification can be done with two important methods by using microorganisms. ఒకవేళ microorganisms యూస్ చేస్తే, microorganisms are also living organisms just like us and plants and animals and మనలాగా microorganisms కూడా లివింగ్ ఆర్గనిజమ్సే అంటాం. సో ఇఫ్ ది న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద ఫుడ్ మనం మైక్రో యూస్ చేసుకొని ఎన్హాన్స్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బయో ఫార్టిఫికేషన్. బయో మీన్స్ లివింగ్ ఆర్గనిజమ్స్తో మనం న్యూట్రిషన్ వాల్యూ ఇంక్రీజ్ చేసినామన్నమాట. అదర్వైజ్ ఒక కెమికల్స్ కూడా యాడ్ చేసి, అంటే కాల్షియం, ఫ్లోరిన్, నికెల్, కోబాల్ట్ ఇట్లా కూడా మనం యాడ్ చేసి ఫుడ్కి న్యూట్రిషన్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ కెమికల్స్, దెన్ దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఫార్టిఫికేషన్ అంటారు. ఆర్టిఫిషియల్ ఫార్టిఫికేషన్ రైట్. సో యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ పదం మీరు విన్నారేమో, రైట్? గోల్డెన్ రైస్ అని మీరు విన్నారా లేదా? గోల్డెన్ రైస్, ఎస్ సార్ విన్నాం. ఓకే, గోల్డెన్ రైస్ ఇస్ దిస్ ఓన్లీ. ఫార్టిఫైడ్ రైస్ అనమాట. రైస్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూకి కొంచెం ఎన్హాన్స్ చేసింది గవర్నమెంట్ బై యూజింగ్ ద టెక్నాలజీస్. ఓకే అండి, రైట్. సో ఇంప్రూవ్డ్ న్యూట్రియంట్స్ ఫుడ్ ఇస్తారు అనమాట. దట్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ నో దట్ ప్రాసెస్. అది అలాంటి ఫుడ్స్ ఇస్తారు. ఓకే, ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్. ఓకే, ఈ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ క్రియేటెడ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఈజ్ ఏ యూనిక్. ఓకే ఫైన్, దిస్ ఈజ్ డిఫరెంట్ స్కీమ్. ఇది ఆరోగ్య లక్ష్మి, దిస్ ఈజ్ న్యూ స్కీమ్. ఓకే అండి, ఆరోగ్య శ్రీ స్కీమ్. ఈ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తెలంగాణ హ్యాస్ క్రియేటెడ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఈజ్ ఎ యూనిక్ community health insurance scheme in the state. Community అందరికి
to provide free quality care and equity of access to all BPL families. BPL families ki quality health care istam. Okay, the scheme is aimed at protecting the poor against catastrophic health expenditures by purchase of quality private medical services from an identified network healthcare providers through a self-funded reimbursement. I will tell you what it is. ఓకే, డేటా ఎందుకు స్లైడ్లో అవన్నీ మెన్షన్ చేస్తాను ఎందుకంటే మీకు గ్రూప్ 1లో అవన్నీ రాయాలి కదా, అందుకే. ఫైన్. ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ అప్లికేబుల్ టు హోమ్ బీపీఎల్ పాపులేషన్, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి. ఈ స్కీమ్లో కొన్ని డిసీజెస్ ఉన్నాయండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అలా డిసీజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్. ఓకే, సో బీపీఎల్ ఫ్యామిలీస్ దగ్గర ఈ హెల్త్ కార్డ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఒకవేళ ఇఫ్ ఇన్ ద ఫ్యామిలీలో 1 మెంబర్కి ఒక యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకా లెగ్ బ్రేక్ అయిపోయింది. లెగ్ బ్రేక్ అయితే రాడ్ వేయాలి. ఓకే, దీనికి బీపీఎల్ ఫ్యామిలీ ఎలా ఎఫర్ట్ చేస్తుంది? నో ఛాన్స్ ఎట్ ఆల్. దే కెనాట్ ఎఫర్డ్ 2 lakh rupees. రైట్ ఆర్ రాంగ్? దే కెనాట్ ఎఫర్డ్ 2 lakh rupees. రైట్. సో ఇది సో మచ్ ఎక్స్పెండిచర్ అనమాట. చాలా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద బీపీఎల్ ఫ్యామిలీ. అది ఎఫర్ట్ చేయలేదు. సో ద పర్సన్ విల్ బీ లైక్ దట్ ఓన్లీ. మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అయిపోయి కట్ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో వీ కెనాట్ లీవ్ అవర్ పూర్ పాపులేషన్ లైక్ దట్. నో. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్. ఇక్కడ ఉన్న నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన అండి, కానీ ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయా లేదా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, కానీ బేసిక్ అన్నీ ఉన్నాయి. సో ఈ హెల్త్ కార్డ్లో చాలా డిసీజెస్ ఉంటాయి. ఒకవేళ బీపీఎల్ ఫ్యామిలీకి దీనిలో ఉన్న డిసీజెస్ ఎవరికైనా వస్తే, సో దే కెన్ గో టు ది ప్రైవేట్ హాస్పిటల్. ఓకే, ఇంకా ఇది రీయింబర్స్మెంట్ లాగా పనిచేస్తుంది. మీరు మొత్తం ఖర్చులు అయిన తర్వాత మళ్ళీ అది గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ మీకు పే చేస్తుంది. అది మనం జనరల్గా ఏం చెప్తామంటే, ఈ హెల్త్ కార్డ్ ఇచ్చి యశోద హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మ మీకు ఈ ఆరోగ్యశ్రీలో ఇది కవర్ అవుతుందమ్మా అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు డైరెక్ట్గా, మన దగ్గర నుంచి తీసుకోరు. కానీ ఇది రీయింబర్స్ కూడా చేసుకోవచ్చండి. మీరు మొత్తం చేసుకొని కూడా రీయింబర్స్ చేసుకోవచ్చు, లేకపోతే హాస్పిటల్ వాళ్ళు కూడా చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ హియర్. ఓకే, మరి ఆరోగ్యశ్రీ వర్సెస్ ఆయుష్మాన్ భారత్, వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, నా ఏ వెరీ ఇంపార్టెంట్ కంపారిజన్ మనం చూద్దాం. ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్ ఇన్ తెలంగాణ ఎలా నడుస్తుంది. ఆరోగ్యశ్రీలో చూడండి ఎంతమంది కవర్ అయ్యి ఉన్నారు. ఆయుష్మాన్ భారత్లో 26 lakhs people are only covered, whereas in ఆరోగ్యశ్రీ 77 lakh families are covered. ఓకే, కవరేజ్ ఆరోగ్యశ్రీలో 2 lakh నుంచి 13 lakh వరకు సర్వీసెస్ ఉన్నాయండి. వెరాజ్ ఆయుష్మాన్ భారత్లో ఓన్లీ అప్ టు 5 lakh rupees మీకు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే బేసికల్లీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ కంటే మంచిది మనమే చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ కంటే మంచి స్కీమ్ మన స్కీమ్ అని చెప్తుంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ. ఓకే అండి, రైట్. సో తెలంగాణ గవర్నమెంట్ యాన్యువల్లీ స్పెండింగ్ ఎంత 782 crores తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది ఆరోగ్యశ్రీ మీద. whereas the central government is spending just mere 264 crores on Ayushman Bharat. 264 on Ayushman Bharat. ठीक है? Yes. Now let us see eligibility criteria చూడండి. ఎలిజిబిలిటీలో కూడా మనమే తోపని మాట, ఎందుకంటే మనమే ఎక్కువ మందికి కవర్ చేసేటట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నాం. ఓకే, ఆయుష్మాన్ భారత్లో రూరల్ అండ్ అర్బన్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. రూరల్ అండ్ అర్బన్కి, రూరల్ ఏరియాస్లో ఓన్లీ 1 room ఉండాలి విత్ కచ్చా వాల్స్ అండ్ కచ్చా రూఫ్. కచ్చా రూఫ్ అంటే ఆర్సీసీ గోడలు ఉండద్దు. ఓకే, మడ్ వాల్స్ ఉండాలి. ఓకే,
అలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్ అవుతుంది. నో అడల్ట్ మెంబర్ బిట్వీన్ ఏజ్ 16 to 59 ఇయర్స్. ఓకే, 16 to 59 ఇయర్స్ మధ్యలో ఓకే ఆ ఫ్యామిలీలో అడల్ట్ మెంబర్ ఉండద్దు. 17 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు అడల్ట్ మెంబర్ ఉండద్దు. వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ విల్ బి అప్లికేబుల్. ఫీమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్ విత్ నో అడల్ట్ మేల్ మెంబర్ బిట్వీన్ ఏజ్ 16 and 59. ఫీమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్ అంటే వన్ ఉమెన్ రన్నింగ్ ద ఫ్యామిలీ, అక్కడ అందరూ ఆడవాళ్ళు ఉండాలి, ఇంకా పిల్లలు ఉండాలి, కానీ అడల్ట్ మెంబర్ ఉండద్దు. అలాంటి ఫ్యామిలీకి ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్. ఓకే, డిసేబుల్ మెంబర్స్ ఉండాలి విత్ నో ఏబుల్ బాడీ అడల్ట్ మెంబర్. ఇంట్లో ఎవరైనా డిసేబుల్గా ఉంటే ఇంకా బ్రదర్ ఏబుల్గా ఉంటే వాళ్లకు అప్లికేబుల్ కాదు. డిసేబుల్గా ఉన్న తర్వాత కూడా అడల్ట్ మెంబర్ ఉండద్దు. దాట్ ఫ్యామిలీస్ విల్ బీ కవర్డ్ అండర్ ఆయుష్మాన్ భారత్. ఓకే, ఫ్యామిలీస్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ఆయుష్మాన్ భారత్. ఎవరైనా ఇంట్లో ఒక్కరైనా సరే ఇఫ్ దే ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్లీ ఎక్స్క్లూడెడ్. హ్యావింగ్ 2-wheeler ఆర్ 3-wheeler ఆర్ 4-wheeler, ఒక ఫిషింగ్ బోట్ ఉంది, ఒక మెకనైజ్డ్ అగ్రికల్చర్, ఒక ట్రాక్టర్ ఉంది, ఒక ఎక్విప్మెంట్ ఉంది, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి ఆయన దగ్గర, హౌస్ హోల్డ్ మెంబర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అందరూ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది స్కీమ్ ఆయుష్మాన్ భారత్లో. ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్, ఓకే, ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్, ఓకే, ల్యాండ్ లేని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్. ఆటోమేటికలీ ఇంక్లూడెడ్ ఎవరు? ఓకే, హౌస్ హోల్డ్స్ వితౌట్ షెల్టర్, ఓకే, ఫుట్పాత్ మీద బతుకుతున్న వాళ్ళకి ఓకే ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్ అయిపోతుంది. డిస్టిట్యూట్స్ అంటే ఉమెన్ హూ హ్యాస్ బీన్ డెజర్టెడ్ బై ది హస్బెండ్స్, ఓకే, వాళ్ళకి ఎవరు లేదు ఈ లోకంలో, ఓకే, డిస్ట్యూట్ ఉమెన్ అంటారు. ఓకే, వాళ్ళు ఒక్కరే తిరుగుతూనే ఉంటారు వాళ్ళకు. ఓకే, లివింగ్ ఆన్ ఆర్మ్స్ అంటే బెగ్గింగ్లో బతుకుతున్న వాళ్ళు. ఫ్యామిలీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అంటే ర్యాక్ పిక్కర్స్, మన చెత్త మొత్తం రోడ్డు మీద నుంచి తీస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కవర్ అవుతారు. ఓకే, అండ్ ప్రిమిటివ్ ట్రైబల్స్ చెంచు కోయాస్ వాళ్ళు కూడా కవర్ అవుతారు. ఇంకా లీగల్లీ రిలీజ్ బాండెడ్ లేబర్స్ కూడా కవర్ అవుతారు. ఓకే, దెన్ ఎక్స్క్లూడెడ్ సెక్షన్లో ఆల్రెడీ నేను ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు, 2-wheeler 3-wheeler 4-wheeler ఉన్న వాళ్ళు, ఫిషింగ్ బోర్డ్, ఏదైనా అగ్రికల్చర్లో ట్రాక్టర్ లేకపోతే థ్రెషర్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఓకే, ఇంకా అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఒక సన్ ఆర్ డాటర్ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ ఉండే అందరూ ఎక్స్క్లూడెడ్. పేయింగ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎక్స్క్లూడెడ్. ఓనర్స్ ఆఫ్ రెఫ్రిజిరేటర్స్, ఓనర్స్ ఆఫ్ ల్యాండ్లైన్ ఎక్స్క్లూడెడ్. ఓకే, రూరల్ ఏరియాలో ఎవరి దగ్గరైనా రెఫ్రిజిరేటర్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆయుష్మాన్ భారత్ అప్లికేబుల్ కాదు. రూరల్ ఏరియాలో ఎవరి దగ్గర ఏదైనా ఫ్యామిలీ దగ్గర ల్యాండ్లైన్ ఉంటే వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ కాదు. ఓకే, హ్యావింగ్ 3 or more పక్కా రూమ్స్, ఒక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో 2 to 3 or 4 పక్కా రూమ్స్ ఉన్నాయి అంటే ఇలాంటి ఆర్సీసీ గోడలు ఉన్నాయి అన్నమాట, ఎక్స్క్లూడెడ్. సో ఇంక్లూజన్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఇస్ దేర్. ఇంక్లూజన్ క్రైటీరియా, ఎక్స్క్లూజన్ క్రైటీరియా. ఓకే, నౌ ఆరోగ్యశ్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ మీద క్లాసిఫై చేయదు ఆరోగ్యశ్రీ. క్లాసిఫై చేయొద్దు. ఇక్కడ ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐటీ, ట్యాక్స్ పేయర్, ఇలాంటి ప్రొఫెషన్ మీద క్లాసిఫికేషన్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్లో. ఆరోగ్యశ్రీ మన స్కీమ్లో ప్రొఫెషన్ మీద క్లాసిఫికేషన్ లేదు. బ్రాడ్లీ కవర్స్ ఆల్ ఫ్యామిలీస్ బై జస్ట్ ఇన్సింగ్ ఆన్ ఏ వైట్ కార్డ్. ఎవరి దగ్గరైనా వైట్ కార్డ్ ఉంటే వాళ్ళకి మనం ఆరోగ్యశ్రీ కార్డ్ ఇచ్చేసినాం, ఇంకా ఏం అడగలేదు. ఓకే, ప్రొవైడ్ ఇన్సూరెన్స్ టు వైట్ కార్డ్ హోల్డర్స్ అండ్ అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డ్ హోల్డర్స్. ఓకే, ఇంకా ఆరోగ్యశ్రీలో ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఓకే, టు వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఏదైనా వాళ్ళు యాక్సిడెంట్లో మీట్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఆల్సో ఎనీ ఫ్యామిలీ విచ్ ఈస్ హ్యావింగ్ అంత్యోదయ అన్న యోజన అలాంటి ఫుడ్ కార్డ్స్ కూడా ఉంటే వాళ్ళకి డైరెక్ట్ అప్లికేబుల్. అంటే చాలా ఆరోగ్యశ్రీ మన స్కీమ్ చాలా ఓపెన్గా ఉంది, చాలామందికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. అంత గిజి కాన్సెప్ట్ కాంప్లికేషన్స్ లేదు, జస్ట్ లైక్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఆయుష్మాన్ భారత్. ఓకే, ఫైన్. ఇంకా అర్బన్ ఏరియాస్లో మన ఆరోగ్యశ్రీ అదే చెత్త మొత్తం కలెక్ట్ చేస్తారు కదా రోడ్లో వాళ్ళు, డొమెస్టిక్ వర్కర్స్, మన మేడ్స్ అందరూ, స్ట్రీట్ వెండర్, పానీపూరి బండి వాళ్ళు, క్లాబ్లర్, మోచి, hawkers, other services. Okay, providers working on streets, construction workers, plumbers, laborers, okay, painters, welders, mason is nothing but mestri, security guards, coolie,
చాలా మందికి హెడ్ లోడ్ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో అన్ని మ్యాక్సిమం చిన్న చిన్న ప్రొఫెషన్స్ మొత్తం కవర్ చేసేసాడు. ఓకే, స్వీపర్, శానిటేషన్ వర్కర్స్, మాలీ, హోమ్ బేస్డ్ వర్కర్స్, ఆర్టిసన్, హ్యాండీక్రాఫ్ట్స్, టైలర్ ఆల్సో, ట్రాన్స్పోర్టేషన్ వర్కర్, డ్రైవర్, కండక్టర్, హెల్పర్ టు ద డ్రైవర్స్, కండక్టర్, కార్ట్ పుల్లర్, రిక్షా పుల్లర్, ఎవరు అందరూ కవర్డ్. షాప్ వర్కర్, అసిస్టెంట్, ప్యూన్ ఇన్ ద స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్, హెల్పర్, ఓకే, డెలివరీ అసిస్టెంట్, స్విగ్గీ, జొమాటో, అటెండెంట్, వెయిటర్ అందరూ కవర్ అవుతారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, అసెంబ్లర్, రిపేర్ వర్కర్ అందరూ కవర్ అవుతారు. వాషర్ మ్యాన్, చౌకీదార్ అందరూ కవర్ అవుతారు. సో బేసికల్లీ అన్ని ప్రొఫెషన్స్కి మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేసేసినాం. వెరాజ్ ఆయుష్మాన్ భారత్ దగ్గర చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక కంపారిజన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి మన స్కీమ్కి. చూడండి మన స్కీమ్ ఎంత ఓపెన్గా ఉంది, ఎంత మేము హెల్ప్ చేస్తున్నాం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు తక్కువ, ఇంకా అక్కడ వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాలో ఓన్లీ 26 lakh పీపుల్ విల్ బీ కవర్డ్. మనం ఇచ్చిన క్రైటీరియాలో 80 lakh పీపుల్కి మనం కవర్ చేసినాం అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్. Fine. Kaya Lab program. Cleanliness, hygiene and infection control in all the facilities. Idi faculties kaadu, facilities. Government hospitals, government clinics, government diagnostic centers, district hospital, community hospital, ఏ హాస్పిటల్ అయినా సరే అక్కడ క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండాలి. ఆ ప్రోగ్రామ్కి కాయాలా ప్రోగ్రామ్ అన్నారు. ఆయుష్మాన్ గ్రామ్ విలేజ్. ఓకే, ఆయుష్ గ్రామ్ విలేజ్ ఇస్ ఎ కాన్సెప్ట్ వేర్ 1 village per 10,000 population will be selected. In these villages, Ayush based lifestyles will be provided through బిహేవియరల్ చేంజ్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. సో ఆయుష్ గ్రామ్ విలేజ్ ఇస్ ఎ కాన్సెప్ట్ వేర్ 1 village per 10,000 population will be selected. అండ్ 1 village 10,000 పాపులేషన్ ఉండాలి. ఆ విలేజ్కి వీళ్ళు గవర్నమెంట్ డెసిగ్నేట్ చేస్తుంది, ఇది ఒక ఆయుష్ విలేజ్ అని. ఇక్కడ ఆయుష్ రిలేటెడ్ అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఆయుష్ ట్రీట్మెంట్ గురించి గవర్నమెంట్ చెప్తుంది, దాంతో క్యూర్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకే, హబ్ అండ్ స్పోక్ హెల్త్ కేర్ సిస్టమ్. ఓకే, హబ్ అండ్ స్పోక్ హెల్త్ కేర్ మోడల్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఈ బీయింగ్ డెవలప్డ్ in our Telangana in Hyderabad district, which will be extended to the entire state in the coming months. The Institute of Preventive Medicine Hyderabad, very important MCQ here. Which the Institute of Preventive Medicine is located in which one of the following districts of Telangana? Any question vastadi manaku. Institute of Preventive Medicine Hyderabad act as a apex laboratory with its feeding points. Feeding my spokes are urban primary health care center, community health center, ASCs. So generally, so this is what hub antaru. These are called as spokes. So ikkada ఈ సెంటర్లో అన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, రూరల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి ఒక హబ్ మనం కడుతున్నాం, విచ్ ఇస్ కనెక్టెడ్ టు వాట్ ఆల్ ది హాస్పిటల్స్, ఆల్ ది క్లినిక్స్ ఆఫ్ ది స్టేట్, ఆల్ ది క్లినిక్స్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే, each spoke, that is area hospital, community health center, urban primary health center, has a set of mandatory tests to be done as per the guidelines issued. As per the guidelines, mandatory test cheyali. Okay, ఈ మంత్లో 50 టెస్ట్ కిడ్నీ డయాగ్నోస్ చేయాలి, ఈ మంత్లో 50 టెస్ట్ షుగర్ టెస్ట్ చేయాలి, ఈ మంత్లో 200 డయాలసిస్ చేయాలి. ఇట్లా వాళ్ళు ఇస్తారు. ఓకే, వాళ్ళు ఇలాంటి ఓకే, సో ఈ అందరికీ టార్గెట్స్ ఇస్తారు. ఈ టార్గెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సపోజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రాజు, రీనా, మధు, ఓకే మధుమిత 4 మెంబర్స్ వస్తారు. 4 మెంబర్ డేటా కలెక్ట్ చేసి ఇక్కడ దే కేమ్ ఫర్ విత్ టెస్ట్ అని ఇక్కడ వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఏజ్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటికలీ హైదరాబాద్లో అప్డేట్ అయిపోతుంది. సో హైదరాబాద్లో ఉన్న సెంటర్ కలెక్షన్ సెంటర్ కదా, సో దిస్ సెంటర్ విల్ నో
దట్ ఓకే ఎంతమందికి వీళ్ళు మంచిగా పని చేస్తున్నారా లేదా ఖాళీగా కూర్చున్నారా లేదా అవన్నీ తెలుస్తుంది. ఓకే, సో టార్గెట్ బేస్డ్ ఓకే డయాగ్నోస్టిక్స్ చేస్తాం మనం. రైట్, అనేమియా. అనేమియా మీన్స్ రిమెంబర్ దిస్ పాయింట్, అనా మీన్స్ లెస్ ఆర్ యూ కెన్ సే లో ఆర్ యూ కెన్ సే ఇఫ్ ఎనాక్సిక్ ఉంటే నో కూడా చెప్పుకోవచ్చు. అనా మీన్స్ నో, లెస్, లో. ఓకే, ఇది ఏమియా మీన్స్ హీమ్ మీన్స్ ఐరన్. లో ఐరన్ ఉన్న ఇండివిజువల్స్కి మనం అనేమియాతో సఫర్ అవుతున్నారని చెప్తాం. ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ లెస్ ఐరన్ ఇన్ దేర్ బాడీ we call them as anemic, and majorly this problem is seen in women and pregnant women లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అందుకే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం స్కానింగ్కి పోతాం కదా, అప్పుడు డాక్టర్ ఫస్ట్ రాసేది ఐరన్ ట్యాబ్లెట్సే, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కండిషన్ అండి, ఇట్స్ ఎ కండిషన్ ఇన్ విత్ ద నంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ and or their oxygen carrying capacity is insufficient to meet physiological needs. Remember one point, my dear students, physiology ante enti? Physiology is nothing but whatever the life processes are there, life lo jarugutunna process, what are the processes life lo ante oka living organism lo elanti processes jarugutayi. లైఫ్ అంటే లివింగ్ ఆర్గానిజంలో ఎలాంటి ప్రాసెస్ జరుగుతాయి. ఓకే, లైక్ సర్క్యులేటరీ సిస్టమ్, లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, లైక్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, లైక్ నర్వస్ సిస్టమ్, లైక్ ఎండోక్రైన్ సిస్టమ్. దీస్ ఆర్ వాట్ లైఫ్ ప్రాసెస్. డైజెస్టివ్ సిస్టమ్, దీస్ ఆర్ వాట్ లైఫ్ ప్రాసెసెస్. అంటే ఒక లివింగ్ ఆర్గానిజంలో జరుగుతున్నవి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ ప్రాసెసెస్, అండ్ దీస్ ఆర్ ఆల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటాం. ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అంటాం. రిమెంబర్ దిస్ పాయింట్. అన్నిట్లో ఇంపార్టెంట్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అండి. రెస్పిరేటరీ ప్రాసెస్ ఈజ్ ఏ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఓకే, ఆక్సిజన్ మనం తీసుకున్న తర్వాత అది లంగ్స్లో పోతుంది. ఓకే, ఇలా తీసుకుంటే లంగ్స్లో పోయి ఓకే అది ఆర్బీసీకి బైండ్ అయిపోయి మంచిగా తిరుగుతుంది. ఓకే, సో ఆక్సిజన్ వల్లనే, బికాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్బీసీ అండ్ ఆక్సిజన్ రెండు కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్ అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సీ హిమోగ్లోబిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆక్సిజన్ లేకపోతే హిమోగ్లోబిన్కి పని లేదు. ఓకే, సో ఆక్సిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది రెడ్ బ్లడ్ సెల్స్. అండ్ ద రెస్పిరేషన్ ఈజ్ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. మనం రెస్పిరేషన్, అందుకే మనం ఉరుకుతాం కదా, ఉరికితే రెస్పిరేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఇట్లా చేస్తుంటాం. ఎందుకు? రెస్పిరేషన్ ఫాస్ట్ అయితే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ నేను నిలబడినా కదా, రెస్పిరేషన్ తక్కువ ఎనర్జీ కావాలి ఇప్పుడు నాకు. సో రెస్పిరేషన్ చాలా కావాలి. ఓకే, వెన్ యు ఆర్ రన్నింగ్, వెన్ యు ఆర్ డూయింగ్ ఏ హెవీ వెయిట్ ఎక్సర్సైజ్. ఓకే, ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఓకే, సో ఆక్సిజన్ లేదంటే, సపోజ్ మన బాడీలో ఆర్బీసీ లేదంటే ఆక్సిజన్ ఎవరికి బైండ్ అవుతాయి? 10 ఆర్బీసీస్ ఆర్ దేర్, 20 ఆక్సిజన్స్ ఆర్ దేర్. ఓకే, 10 ఆర్బీసీస్ ఆర్ దేర్, 20 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే 10 ఆక్సిజన్కి ఆర్బీసీ లేదు. 10 ఆక్సిజన్కి ఆర్బీసీ లేదంటే వాట్ విల్ హ్యాపెన్? నేను నీరసంగా అయిపోతుంది ఇట్లా. ఓకే, ఎందుకంటే నా బాడీకి సస్టైన్ చేయడానికి, ఇలా నిలబడి మాట్లాడడానికి, ఇలా నడవడానికి నాకు కావాల్సినవి ఆక్సిజన్ అండ్ ఆర్బీసీ కరెక్ట్ అమౌంట్లో ఉండాలి. ఇది 20 ఉంటే ఇది కూడా 20 ఉండాలి. ఇది 30 అంటే ఇది 30. వాట్ ఎవర్ ద ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ దర్, అది ఉండాలి. అందులో ఎక్కువ తక్కువ అయిపోతే ఏమవుతుందంటే నాకు పని చేయడానికి చాలా కాదు ఇంకా. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ టు సస్టైన్. ఓకే, so when the oxygen or RBC is insufficient to meet physiological needs, okay, of course it vary by age, sex, altitude, smoking, etc., pregnancy status. Women and children are more vulnerable are women and children
WHO anemia is another major problem with which women and children are affected in the state. Women and children are affected in the state. WHO. Okay, according to WHO, anemia is another major problem. Okay, affected in the state. WHO కూడా అదే చెప్పింది. ఓకే, మన స్టడీస్లో కూడా అదే ఉంది, దట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ దగ్గర అనేమిక్ కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఫాలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలి. అకార్డింగ్ టు యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫర్ ఈ ఇయరే డిసెంబర్ 2021లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 వచ్చింది. అందులో దీని గురించి డేటా లేదు. అంటే అప్పుడు 4లో ఉన్న సర్వే డేటాయే లేటెస్ట్ డేటా అనమాట. 61% ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ 6 to 59 months, 6 months to 59 months in the states are anemic. 61% అండి, నాట్ ఏ జోక్. 100% చిల్డ్రన్స్ ఉంటే మన తెలంగాణ స్టేట్లో 61% ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ అనేమిక్ అంటే వాళ్ళకి చేత అవ్వట్లేదు. ఈవినింగ్ వచ్చే వరకు చాలా టయర్డ్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్బీసీ తక్కువ అయిపోయినాయి, అంటే ఐరన్ వాళ్ళు చాలా తక్కువ తింటున్నారు. ఆల్సో 56.9% ఆఫ్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ 49.9% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ అనేమిక్. ప్రెగ్నెంట్ లేని వాళ్ళు కూడా, లైక్ ఉమెన్ స్టూడెంట్స్, కాలేజ్లో వెళ్తున్న అమ్మాయిలు, ఓకే, పీజీలోకి వెళ్తున్న అమ్మాయిలు, స్కూల్లో ఉన్న గర్ల్స్, అండ్ వాళ్ళకి కూడా అనేమిక్ కండిషన్స్ ఉన్నాయంట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అనేమిక్ కండిషన్స్ ఉన్నాయి. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ అన్నీ అబౌవ్ 50% ఉంది. 61% ఇన్ చైల్డ్ and 56% in non-pregnant, almost like 50%. అంటే half of the population of women and half of the population of children, ఓకే, అనేమిక్ కండిషన్స్ ఉంటే వాళ్ళు ఎట్లా మంచిగా వాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు మనకు? ఓకే, హౌ దే కెన్ బీ హెల్తీ, రైట్ ఆర్ రాంగ్? వెరీ డిఫికల్ట్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేసింది? సో దిస్ ఈస్ జస్ట్ జీకే ఐఎమ్ గివింగ్ యూ. Anyhow, for this program, government launched a scheme in ICDS, in Balamrutam, in midday meal scheme. అక్కడ ఐరన్ అవన్నీ ఇస్తున్నారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అయినా సరే, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అయినా సరే, సెక్స్ రేషియో అయినా సరే, బర్త్ రేట్ అయినా సరే, డెత్ రేట్ అయినా సరే, దే ఆర్ ఆల్ క్యాల్కులేటెడ్ బై 1000. They are all calculated by 1000. Remember this point. MMR is considered to be low if it is less than 100. Mother mortality rate 100 కంటే, అంటే out of 1 lakh mothers giving birth to baby, how many are dying? How many mothers are dying while delivering the baby out of 1 lakh? 1 lakh mothers delivery ఇస్తే how many mothers are dying? ఓకే, అది 100 కంటే తక్కువ మనకు వస్తే లో ఎంఎంఆర్ అంటారు, మంచిది అంటారు. ఓకే, మోడరేట్ అంటే 100 to హై అంటే ఇట్ ఈస్ లైక్. సో గవర్నమెంట్ ఆల్వేస్ ట్రై టు రెడ్యూస్. ఓకే, లెస్ దెన్ 100 కోసమే గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్లో ఆన్ అన్ యావరేజ్ అన్ని డెవలప్ కంట్రీస్లో లెస్ దెన్ 100 ఉంది, లెస్ దెన్ 100 ఉంది. కొన్ని అందులో 100లో 50-60 అన్అవాయిడబుల్గా ఉంటాయి, ఏం చేయలేం. 30-40 అవాయిడబుల్గా ఉంటాయి, దానికి మనం ప్రివెంట్ చేస్తాం. We will prevent it. As per the MMR, maternal mortality rate bulletin 2011 to 13, among the bigger state, Assam has the highest on the MMR. Ide latest data. And Kerala has the lowest. Telangana 92 is the 4th position. Telangana 92. State average total fertility rate is 1.8. Hyderabad 2 fertility rate. Hyderabad, Rangareddy, Mahbub Nagar having the highest total fertility rates. Nalgonda, Nizamabad has the lowest total fertility rate. Ante Hyderabad, Rangareddy, Mahbub Nagar lo every woman is giving birth to 2 childs minimum in her reproductive period. In her reproductive period, every woman in Telangana, in this 3 districts, Hyderabad, Rangareddy, Mahbub Nagar lo, every woman in the reproductive age of 14 to 45 years, 14 to 45 years, they are giving what? 2 births minimum. Whereas it is lowest Nalgonda, Nizamabad lo, okay, hardly one. Every woman is giving birth to child of only one. Have a nice day ahead. Bye bye, take care, and do spread the all videos, okay, so that everyone will take the benefit of it. Have a nice day ahead.